అభిరుచి మీ అభిరుచి. డిఫరెంట్ టేస్ట్లు కోరుకునే వారి కోసం ఈ శాండ్విచ్ అండి. మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ద్రాక్ష పళ్ళు 1 కప్పు, బ్రెడ్ స్లైసులు 4, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, కీరా దోసకాయ ముక్కలు కొద్దిగా, ఉప్పు చిటికెడు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, పంచదార పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1 టేబుల్ స్పూన్. రెడీ చేద్దామండి. చేసేయండి. బ్రౌన్ బ్రెడ్ కదండి దీనికి? అవును. వెరీ నైస్. ముందుగా మనం గ్రేప్స్ తీసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పంచదార వేసుకోవాలి. ఓ కొంచెం పుల్లగా ఉంటాయి కదా అవి. అవునండి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి. ఇది కూడా సిద్ధమైంది. రెడీ అయిపోయిందండి ఇది. ఓకే. సో వీలైనంత వరకు మనం సీడ్లెస్ గ్రేప్స్ తీసుకుంటే బాగుంటుంది కదండి? అవునండి. వావ్. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని అంచులు కట్ చేసేసి ఈ పేస్ట్, గ్రేప్ది పేస్ట్ ఉంది కదండి, ఒక బ్రెడ్ స్లైస్కి మొత్తం ఇది పేస్ట్ అప్లై చేయాలి. ఈ విధంగా ఫ్రెష్ క్రీమ్ దీనిపైన సన్నగా తరిగిన కీర దోసకాయ ముక్కలు వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసుకోవాలి. కొద్దిగా పంచదార పొడి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా లిటిల్ బిట్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. దాని మీద ఇలా పెట్టాలా? అవునండి. ఈ విధంగా ఈ విధంగా సెంటర్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి దాంట్లో డిస్ప్లేకి పెట్టుకుందాం. అవునండి. ఇప్పుడు ఒక చిన్న టమాటా కట్ చేసి ప్రజెంటేషన్. మరి మీరు మాకు కావింగ్ ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే. బాగుంది. సో మరి కార్వింగ్ ఇదేనా అండి? అవునండి. ఓకే. కొంచెం కట్ చేసి ఇలా పెట్టారు. ఇదండి. బ్యూటిఫుల్ అండి. వావ్. కీరా గ్రేప్ శాండ్విచ్ రెడీ. అభిరుచి